వీడు మామూలుడు కాదు అని కొందరిని అంటారు. అలాంటి జాబితాలో మన నెల్లూరు టాలెంటెడ్ బాయ్ నోమేష్ చేరాడు. చిన్న వయసులో క్యూబ్స్ సెట్ చేస్తూ అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటున్నాడు. ఇదే క్రమంలో మరో ప్రశంసను తన ఖాతాలో వేసుకున్నాడు. నేషనల్ హ్యూమన్ రైట్స్ జస్టిస్ కమిషన్ సర్టిఫికేట్ అందుకున్నారు. చూడటానికి సైలెంట్గా ఉండే ఆ బుడ్డోడి మైండ్ రోబో కంటే వేగంగా పనిచేస్తుంది. ట్రిగ్గర్ నుంచి వచ్చే బుల్లెట్ లాగా ఇచ్చిన టాస్క్లు సక్సెస్ఫుల్గా పూర్తి చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. సెకండ్స్ వ్యవధిలో క్యూబ్స్ సెట్ చేస్తూ నాకు నేనే పోటీ అంటూ చిన్న వయసులోనే మినీ సెలబ్రిటీలా మారాడు. నేషనల్ హ్యూమన్ రైట్స్ జస్టిస్ కమిషన్ సర్టిఫికేట్ సైతం తన ఖాతాలో వేసుకున్నాడు. రోబోట్ ఇస్తే అది 30 సెకండ్స్లో చేస్తుంటుంది. ఇప్పుడు నేను టీవీలో ఎప్పుడైతే చూసానో నేను ఖచ్చితంగా మనం ఈ బాబుని కలవాలి అదృష్టం. ఇలాంటి నువ్వు రేపు మాకు ఇంటర్వ్యూ కూడా ఇస్తావో లేదో తెలియదు మాకు హై స్థాయికి వెళ్ళిన తర్వాత. మేము కూడా ఖచ్చితంగా ఆర్గనైజేషన్ తరఫు నుంచి నీకు ఖచ్చితంగా సపోర్ట్ కూడా ఉంటుంది. 40 సెకండ్స్ ఇది వచ్చేసి ఇంకా ఎక్కువ పట్టిస్తుంది. వీటిల్లో 4 కలర్స్, ఇది 12 కలర్స్, ఇలా ఈ విధంగా ఒక్కొక్కటి అన్నీ ఎవ్రీథింగ్ ఏదైనా నువ్వు చేయగలిగే ఎవ్రీథింగ్ ఏదైనా సరే నేను ఏది ఇచ్చినా నాకు ఒక యాపిల్ చేసి చూపించగలవా? ఓకే, కరెక్ట్గా చెప్పచ్చు. ఇది పడుతుంది కరెక్ట్గా ఎన్ని సెకండ్స్ చేయగలవా? టైమింగ్ అది తెలియదు. ఓకే, సూపర్, కంగ్రాచులేషన్స్. సూపర్, నాకు వచ్చింది. దాన్ని నాకు జస్ట్ ఒక స్నేక్ లాగా కానీ ఒక బాల్ లాగా కానీ చేసేవాళ్ళు. ఓకేనా? అలాంటి మనకి దీన్ని బాల్ లాగా చేసినట్టు మాత్రం వెల్ టాలెంటెడ్. మనం మీ నాన్నకి ఇంకా మంచి పేరు తీసుకురావాలి. పైస్థాయికి ఇంకా మరిన్ని స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్ కూడా ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారము, నా పేరు చిలకా ప్రవీణ్ కుమార్, నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ సోషల్ జస్టిస్ కమిషన్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ని. నేను అనుముల్ నోమేష్ని గత 3 నెలల నుంచి చూస్తూ ఉన్నాను. కలెక్టర్ దగ్గర ఏదైతే ఈ క్యూబికల్ ఆడే తీరు నాకు చాలా బాగా నచ్చింది. దట్టు 40 సెకండ్స్లో క్యూబికల్ చేయడం అనేది నిజంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక రోబోని నేను చూశాను ఇతనిలో. సో ఖచ్చితంగా ఇతనిలో మంచి టాలెంట్ ఉందని గ్రహించి వెంటనే వాళ్ళ ఫాదర్ని కాంటాక్ట్ అయ్యి ఈ విధంగా మేము నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ తరఫున ఒక చిన్న సర్టిఫికేట్ లాంటిది అనేది ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇటువంటి టాలెంట్ ఉన్న పిల్లల్ని మనం ఎంకరేజ్ చేయాలి. ఇటువంటి వాళ్ళే మనకు రేపు దేశానికి గర్వకారణంగా నిలుస్తారు. ఇటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు వారి ఇంటికి వచ్చి ఈ పిల్లవాడిని సన్మానించడం జరిగింది.